నమస్కారం, నా పేరు వసంతలక్ష్మి. నేను యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, ప్రస్తుతం దాని పేరు ఆర్య యూనివర్సిటీ, అందులో సంస్కృతం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాను. మనం పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన కృష్ణ చరిత్ర కథని చెప్పుకుంటూ ఉన్నాం. క్రితం కథలో అఘాసుర సంహారం, అఘాసురుడు అనేటువంటి ఒక గొప్ప అజగరాన్ని కృష్ణుడు చంపినటువంటి కథ చదివాం. దాని తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. గోపబాలకస్య తదద్భుతం కర్మ దృష్ట్వా పుష్పవృష్టిభిః సురాః నర్తనైరప్సరసః గీతైర్గాయకాః వాద్యధరాశ్చ వాద్యకైః విప్రాశ్చ స్తవైః మరుద్గణాశ్చ యయనిస్వనైః తం అభిననందుః. గోపబాలకస్య, గోపబాలకుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క తత్ అద్భుతం కర్మ దృష్ట్వా, ఆ అద్భుతమైనటువంటి ఎవరి వల్ల సాధ్యం కానీ కేవలం ఆయనకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ కర్మని, ఆ పనిని చూసి సురాహ, దేవతలందరూ పుష్పవృష్టిభిః, పుష్పవృష్టిలతోటి, అంటే ఆయన మీద పూల వర్షాన్ని కురిపించడంతో, ఆకాశంలో ఉన్నారు వాళ్ళకి వృష్టి కురిపించడం చాలా తేలిక పని. దాంతో ఆకాశంలో నుండి కురిపించినటువంటి పుష్పవర్షంతో దేవతలు తం అభిననందుహు అనేటువంటి క్రియాపదం ఏదైతే ఉందో అది ప్రతివాక్యానికి సమంగా అన్వయిస్తుంది అన్నమాట. సో దేవతలేమో ఆయన్ని పుష్పవృష్టితోటి అభినందించారు. నర్తనైర్ అప్సరసః, అప్సరసలు కూడా ఉన్నారు, ఆకాశంలోనే ఉండి చూస్తున్నారు వాళ్ళు. ఆ అప్సరసలందరూ నర్తనై, ఆనందం పట్టలేక నాట్యం చేస్తూ ఉన్నారు. గీతైర్ గాయకాః, గాయకులు ఉన్నారు, గంధర్వులు, కిన్నరులు, వాళ్ళందరూ గీతై, పాటలు, అంటే ఏ గొప్ప విషయం జరిగితే దాన్ని వెంటనే పాటలుగా మార్చేసి పాడే స్వభావం వాళ్ళది. కాబట్టి ఈ జరిగినటువంటి విషయాన్నంతటిని, అఘాసురుణ్ణి కృష్ణుడు ఎట్లా సంహరించాడో ఆ కథనంతటిని వెంటనే వాళ్ళు పాటలుగా కట్టి వాళ్ళు పాడుతూ ఉన్నారనమాట. వాద్యధరాశ్చ వాద్యకైః, ఇతర కేవలం పాటలు పాడకుండా వాద్యాలు వాయించేటువంటి వాళ్ళు ఆకాశచారులే, వాళ్ళు వాద్యాలతోటి. విప్రాశ్చ స్తవైః, విప్రాహ, బ్రాహ్మణులు అంటే ఏమిటి, ఇక్కడ ఈ అడవిలో బ్రాహ్మణులు ఎవరూ లేరు, అందరూ ఆకాశంలోనే ఉన్నారు. ఆ ఆకాశంలో ఉన్నటువంటి మహర్షులందరూ కూడా స్తవైః, ఆయన స్తోత్రం చేస్తూ ఉన్నారు. మరుద్గణాశ్చ జయనిస్వనైః, మరుత్తులు అనేటువంటి ఒక దేవయోని విశేషాలు వాళ్ళందరూ ఆ జయనిస్వనైః, ఆయనకి జయ జయకారాలు చేస్తూ, ఈ విధంగా అందరూ కూడా తం అభిననందుః, వాళ్ళందరూ కృష్ణుణ్ణి అభినందించారు. అజోపి ఇమాన్ మంగళవాద్యగీతికాస్వనాన్ ఆకర్ణ్య సమాగతః దృష్ట్వా తదద్భుతం కర్మ విస్మయం ప్రపేది. అజహ అంటే బ్రహ్మదేవుడు, పుట్టుక లేనివాడు బ్రహ్మదేవుడు అనమాట. ఆ పుట్టుక లేని బ్రహ్మదేవుడు ఆయన తన సత్యలోకంలో ఉన్నాడు. సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది వీళ్ళందరూ వాద్యాలు వాయిస్తూ ఉన్నది, పాటలు పాడుతూ ఉన్నది, ఈ శబ్దం అంతాను. ఇమాన్ మంగళవాద్య గీతికా స్వనాన్ ఆకర్ణ్య, అంటే కృష్ణుడు అఘాసురుడి నోటులోకి వెళ్ళిన దగ్గర నుంచి ఈ కోలాహలం మొదలైపోయింది. ఇవన్నీ శబ్దాలు ఎప్పుడైతే తన లోకానికి చేరుకున్నాయో వెంటనే బ్రహ్మదేవుడు సమాగతః, ఆయన కూడా వచ్చేసాడు ఇక్కడికి. వచ్చి దృష్ట్వా తదద్భుతం కర్మ, ఈ కృష్ణుడు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి అఘాసుర సంహారం అనేటువంటి పనిని ఆయన పూర్తిగా చూశాడు. చూసి విస్మయం ప్రపేది, చాలా ఆశ్చర్యాన్ని పొందాడు. పైగా ఒక పెద్ద రాక్షసుడిని చంపడమే కాకుండా వాడికి మోక్షం కూడా ఇచ్చాడు కదా ఆయన. ఇదంతా కూడా చాలా గొప్ప విషయం. దాన్ని చూసి ఆయన ఆశ్చర్యాన్ని పొందాడు. శుష్కం తత్ ఆజగరం చర్మ బృందావనే వ్రజవాసినాం బహుకాలం క్రీడా గహ్వరం ఆసీత్. ఇది తర్వాతి కథ. ఈ వాక్యం అంతా తర్వాత జరిగిన సంగతిని చెప్తోందనమాట. ఈ పాము మరణించింది, ఆ పాము తలుకు చర్మం అలాగే ఎండిపోయి అలాగే ఉండిపోయింది అనమాట. అది తెరుచుకున్న నోరుతోటి ఆ పాము తలుకు శరీరం అలాగే ఉండిపోయింది. అలా ఉండిపోతే శుష్కమైనటువంటి, అంటే కాలక్రమేణా ఎండిపోయినటువంటి తత్ ఆజగరం చర్మ, ఆ అజగరానికి సంబంధించిన, అంటే అజగరం అంటే పాము, ఆజగరం అంటే ఏంటి, పాముకు సంబంధించినటువంటి ఆ చర్మ బృందావని, ఆ బృందావనం తలుకు ఆ అరణ్యంలో వ్రజవాసినాం, ఆ వ్రజం గోకులంలో ఉండేటువంటి వాళ్ళందరికీ, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడాను, బహుకాలం క్రీడా గహ్వరం ఆసేట్, అది పూర్తిగా చివికి జీర్ణించిపోయేటంత వరకు వీళ్ళకందరికీ ఒక క్రీడా గహ్వరం
అంటే ఆడుకోవడానికి వీలుగా ఉండేటువంటి ఒక గుహ అయ్యిద్దనమాట. అంటే దాని లోపలికి వెళ్ళి దాక్కుని ఆడుకోవడానికి, దాగుడు మూతలు ఇవి ఆడడానికి వీటన్నింటికి చాలా వీలుగా ఉండింది అనమాట. ఇంకా దీని తర్వాత ఏవం మృత్యోః అఘవదనాత్ స్వానర్భకాన్ మోచయిత్వా మృదుదాచ్ఛవాలుకం స్ఫుటత్ సరోగంధఘృతాలి పత్రికధ్వని ప్రతిధ్వాన లసద్రుమాకులం సరసః పులినమాసాద్య శ్రీకృష్ణః వత్సపానిదమువాచ. ఇక మృత్యోః, ఇట్లా మృత్యువు నుంచి, అఘవదనాత్ అఘాసురుడి యొక్క నోటి నుంచి లేదా మృత్యు స్వరూపమైన అఘాసురుడి నోటి నుంచి స్వాన్ అర్భకాన్ మోచయిత్వా, తన పిల్లవాళ్ళందరినీ, తన ఈ కుర్రవాళ్ళందరూ ఉన్నారు కదా, ఈ గోప బాలకులందరినీ మోచయిత్వా విడిపించి. అంటే ఎట్లా జరిగింది, వీళ్ళు ఆ నోట్లోకి వెళ్ళగానే దాని లోపల ఉన్నటువంటి ఆ విషపు వాసనలకి వీళ్ళందరూ మరణించి పడిపోయారు. వాడు ఎందుకు వెయిట్ చేశాడు, ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నది ఏమిటి, కృష్ణుడు రావాలి, కృష్ణుడిని మింగాలి అని చెప్పి. కృష్ణుడు వెళ్ళి వాడి ప్రాణాన్ని హరించాడు, అది వేరే సంగతి. ఇప్పుడు ఈ గోపబాలకులందరూ ఏమైపోయారు అంటే మరణించి పడి ఉన్నారు ఆ అఘాసురుడి యొక్క నోటిలో. ఆ అఘాసురుడి నోటిలో మరణించి పడి ఉన్నటువంటి వీళ్ళనందరినీ మళ్ళీ పునరుజ్జీవింపజేశాడు ఆయన. తన స్పర్శతోటో తన సంకల్పంతోటో ఏదో ఒక రకంగా వాళ్ళందరినీ పునరుజ్జీవింపచేసి వాళ్ళందరినీ మళ్ళీ బతికించి బయటికి తీసుకొచ్చాడు. స్వాన్ అర్భకాన్ మోచయిత్వా, ఈ పిల్లవాళ్ళనందరినీ కూడాను విడిపించి వాళ్ళందరినీ ఏం చేశాడు, మృదులాచ్ఛవాలుకం స్ఫుటత్ సరోగంధఘృతాలి పత్రికధ్వని ప్రతిధ్వాన లసద్రుమాకులం సరసః పులినమాసాద్య. సరసః పులినం, అక్కడ ఒక పెద్ద సదస్సు ఉంది. సాధారణంగా గోపబాలకులందరూ ఏం చేస్తారు, ఒక నీటి పట్టు చూసుకుని అక్కడే గోవుల్ని మేపుతారు. మళ్ళీ ఆ గోవులు మంచినీళ్ళు తాగడానికి ఉండాలి, వీళ్ళు మంచినీళ్ళు తాగడానికి ఉండాలి. కాబట్టి ఆ సరస్సుకు దగ్గరలో ఉన్నారు వీళ్ళందరూ. ఆ సరస్సు ఎట్లా ఉంది అంటే సరసః పులినం, సరస్సు యొక్క పులినం. పులినం అంటే మామూలుగా మనం పులినం అనేటువంటి శబ్దానికి ఇసుక తిన్నెలు అని చెప్పుకుంటాం. అంటే ఇసుక తేలినటువంటి ఆ సరస్సు యొక్క ఒడ్డు అన్నమాట. దాన్ని ఆసాద్య చేరుకున్నాడు. ఎవరు, శ్రీకృష్ణుడు. ఆ పిల్లలందరినీ తీసుకుని అక్కడికి వెళ్ళాడు. ఎలా ఉంది ఆ సరస్సు అంటే మృదుల అచ్ఛవాలుకం, దాంట్లో ఉన్న ఆ ఒడ్డున ఉన్నటువంటి వాలుక అంటే ఏంటి, ఇసుక. ఇసుక అంతా కూడాను మృదుల, మెత్తగా మృదువుగా ఉంది. అచ్చ స్వచ్ఛంగా ఉంది, తెల్లగా ఉంది. తెల్లగా ఉన్నటువంటి ఇసుక రాళ్ళు అవి లేకుండా ఒంటికి గుచ్చుకోకుండా ఉండి ఆడుకోవడానికి వీలుగా ఉన్నటువంటి మెత్తటి ఇసుక. ఆ మెత్తటి ఇసుకతో ఉండి ఈ స్ఫుటత్ సరోగంధఘృతాలి పత్రికధ్వని ప్రతిధ్వాన లసద్రుమాకులం, ఈ పదము నాకు ఎంత ఒక పక్కన చాలా కష్టాన్ని కలిగజేసింది, ఇంకో పక్కన చాలా ఆనందాన్ని కలిగజేసింది. ఇందులో 2-3 అచ్చుతప్పులు వచ్చినాయి. అచ్చుతప్పులు కరెక్ట్ చేసుకోవడం కోసం నేను నానా ఇబ్బంది పడి మొత్తానికి మన విశ్వనాథ గోపాలకృష్ణ గారిని కాంటాక్ట్ చేసి ఆయన్ని అడిగితే, అంటే నేను ఏదైనా మళ్ళీ కొత్తగా యాడ్ చేస్తే ఇది ఆర్షమైనటువంటి వాటిని తప్పులు దిద్దకూడదు అని చెప్పి సంప్రదాయం. అలాగే గురువులు రాసిన వాటిని కూడా తప్పు, మనంతట మనంగా ఇది అయ్యి ఉంటుంది అని దాంట్లో యాడ్ చేయడం అనేటువంటిది తప్పు. కాబట్టి నేనేమనుకున్నానంటే గోపాలకృష్ణ గారికి అయితే సరిగ్గా తెలుస్తుంది, ఆయన గురువు గారి అంతేవాసి కాబట్టి నన్ను కరెక్ట్ చేయగలుగుతారు అన్న ఉద్దేశంతో ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన పదాన్ని కరెక్ట్ చేశారు. తర్వాత ఇంకొక నాకు గొప్ప విషయం ఏం చెప్పారంటే, అమ్మ ఇవన్నీ కూడాను భాగవతంలోంచి పదాలు తీసుకుని వాడారే తెప్పిస్తే గురువుగారు సొంత భాష ఎక్కువగా వాడలేదు, ఇది భాగవతంలో ఉన్నటువంటి ఆ పదాన్ని ఇక్కడ పెట్టారు అని. దీన్ని ఆయన ఒక్కొక్క పదము వివరించి నాకు చెప్తూ ఉంటే నాకు సంతోషంతో నిజంగా ఒళ్ళు పులకరించింది. ఎంత అందంగా ఉందంటే ఈ పదం స్ఫుటత్ సరహ, సరస్సు స్ఫుటత్ వికసించి ఉంది. సరస్సు వికసించటం అనేటువంటిది మనం ఎప్పుడు వినం, సాధారణంగా ఇటువంటి ప్రయోగం ఉండదు. శ్రీధరి వ్యాఖ్యానంలో దీనికి ఉన్నటువంటి ఆ వివరణ ఏమిటంటే, ఆ వైశాల్యం, సరస్సు యొక్క ఆ వైశాల్యం వల్ల, అది చాలా పెద్దది కావడం వల్ల అది సరస్సు ఎలా ఉంది అంటే వికసించి ఉన్నట్టుగా ఉందన్నమాట. స్ఫుటత్ సరహ, ఆ సరస్సు యొక్క గంధము. సరస్సుకి గంధము అంటే నీటికి ఏమైనా వాసన ఉందా అని అనుకుంటాం, కాదు, ఆ నీటికి ఉంటుంది వాసన. సాధారణంగా
చూడండి, నీటి వాసనని అనుసరించి ఆ సరస్సును వెతుక్కుంటూ వెళ్ళాడు అని చెప్పి మహాభారతంలోను పురాతన గ్రంథాల్లోనూ మనకు కనిపిస్తూ ఉంటుంది నీటి వాసన. అంతేకాకుండా ఆ సరస్సులో వికసించి ఉన్నటువంటి కమలాలు, తామరలు, వాటి యొక్క వాసన. ఒట్టి నీటి వాసనకి అలి అంటే తుమ్మెదలు రావు, తుమ్మెదలు వచ్చినాయి అంటే కారణం ఏమిటి? ఆ సరస్సులో ఉన్నటువంటి కమలాలు, వీటి యొక్క వాసన. అంతేకాకుండా అలి పత్రి అంటే పత్రము కలిగినటువంటిది. పత్రి అంటే ఏమిటనమాట? పక్షులు, జలపక్షులు. ఆ స్ఫుటత్ సరోగంధ హృత, ఆ సరోగంధానికి ఆకర్షించబడినటువంటి అలి, పత్రి, తుమ్మెదలు, జలపక్షులు, వీటి వల్ల కలగజేయబడినటువంటి క ధ్వని. క అంటే ఏంటి? జలము, నీటి యొక్క ధ్వని. పత్రిక ధ్వని అనే అయ్యుంటుందా ఇది? పత్రిక అనే అంటే పెద్ద పక్షులు కాకుండా చిన్న పక్షులు అనేటువంటి ఉద్దేశంలో పత్రిక అని వాడారా అని నేను సందేహపెడితే కాదు, ఇది జలము యొక్క ధ్వని. అంటే తుమ్మెదలు అవి వాలడం వల్ల పువ్వులు కదులుతున్నాయి, జలపక్షులు వచ్చి వాలడం వల్ల నీళ్లు కదులుతున్నాయి. వీటన్నింటితోటి కలుగుతూ ఉన్నటువంటి ఆ జలము యొక్క ధ్వని ఏమవుతోంది? ఆ జలము యొక్క ధ్వనితోటి ప్రతిధ్వాన, అది ప్రతిధ్వనిస్తోంది. ఎక్కడ ప్రతిధ్వనిస్తోంది అంటే లసత్ ద్రుమ ఆకులం, చుట్టూతా ఉన్నటువంటి చెట్లలో ప్రతిధ్వనిస్తోంది అనమాట. అంటే చెట్లు అంత ఒత్తుగా, అంత దట్టంగా ఉన్నాయి. అంత దట్టంగా ఉన్నటువంటి ఆ చెట్లు ఈ శబ్దాన్ని ప్రతిధ్వనిస్తూ ఉంటే వాటితోటి ఆకులం, వాటితోటి నిండి ఉన్నటువంటి, అంటే అన్ని ఒత్తుగా దట్టంగా తన చుట్టూ చెట్లు కలిగి ఉన్నటువంటి సరసఃపులినం ఆసాద్య. ఎంత ఉంది చూడండి దీంట్లో చెప్పుకోవడానికి. ఆ సరస్సు యొక్క పులినాన్ని, సరస్సు యొక్క తీరాన్ని ఆసాద్య చేరుకుని శ్రీకృష్ణ వత్సపాన్ ఇదం ఉవాచ. శ్రీకృష్ణుడు వత్సపాన్, ఆ లేగదూడల్ని కాచేటువంటి ఆ పిల్లవాళ్లతోటి, గోపబాలకులతోటి ఇదం ఉవాచ ఇలా అన్నాడు. భో వయస్యాః అతీతో భోజనకాలః క్షుధార్తాః వయం అతిరమణీయోయం దేశః అతః అత్ర వత్సాన్ అపఃపాయయిత్వా భోక్తవ్యమస్మాభిః ఉపసరస్తీరం వత్సాశ్చరంతు ఇతి. భో వయస్యాః, ఓ వయస్సులారా, మిత్రులారా, అతీత భోజనకాల, మనం అటు ఇటు ఆడుకుని, అంటే ఇప్పటిదాకా వాళ్ళు చచ్చిపడిపోయారు, వాళ్ళని మళ్ళీ కృష్ణుడు తీసుకొచ్చి బతికించి ఇక్కడికి తీసుకొచ్చాడు అన్న సంగతి తెలియదు. దాంతో మనం చాలాసేపు ఆడుకుంటూ గడిపేశాము. అతీత భోజనకాల, మనం భోజనం చేయాల్సినటువంటి సమయం కాస్త అతీత గడిచిపోయింది, అంటే ఆలస్యం అవుతోంది మనకి. క్షుధార్తాహ వయం, మనకి కూడానేమో వయం క్షుధార్తాహ, ఆకలి కొని ఉన్నాం, ఆకలితో అలమటిస్తూ ఉన్నాం. అతి రమణీయోయం దేశ, అయం దేశ, ఈ ప్రదేశము, ఇక్కడ ఉన్నటువంటి చోటు ఏదైతే ఉందో అతి రమణీయ, చాలా రమణీయంగా ఉంది. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా పెద్ద సమాసంతో ఆ చోటు ఎంత బాగుందో. అతః అత్ర వత్సాన్ అపఃపాయయిత్వా, అందువల్ల అత్ర, ఈ ప్రదేశంలో, వత్సాన్ అంటే ఈ రేవులో వత్సాన్, ఈ దూడల్ని అపఃపాయయిత్వా, నీళ్లు తాగించి, భోక్తవ్యం అస్మాభిః, మన చేత భోక్తవ్యం, భోజనం చెయ్యబడాలి, అంటే మనం భోజనం చేద్దాం. ఉపసరస్తీరం వత్సాశ్చరంతు, ఈ వత్సాహ దూడలన్నీ కూడాను, అన్ని లేగదూడలు, కొద్దిగా కోడెదూడలు అవి కదా, అవి ఉపసరస్తీరం చరంతు, సరస్తీరానికి దగ్గరగా ఉండేటట్లుగా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాయి, ఇక్కడిక్కడే మేస్తూ ఉంటాయి అని. తథేతి ప్రతిగృహ్య తద్వాక్యం పరితః పద్మకర్ణికాం దళానీవ శ్రీకృష్ణం పరితః మండలాకారేణ తదభిముఖాః ప్రఫుల్లదృశః నిషేధు. ఇక్కడ పోతన్న గారి పద్యం ఇంతకు ముందు ఒకసారి మనం చెప్పుకున్నాం. జలజాంత స్థిత కన్నికందిరిగిరా సంఘంబులై ఉన్న రేకుల చందమ్మున కృష్ణునిందిరిగిరా కూర్చుండి అని చెప్పి, అదిగో ఆ దానికి మాతృక అయినటువంటి ఘట్టం అన్నమాట ఇది. పరితః పద్మకర్ణికాం దళానీవ తథేతి ప్రతిగృహ్య తద్వాక్యం కృష్ణుడి యొక్క వాక్యాన్ని తథా ఇతి, సరే అలాగే అని, ప్రతిగృహ్య వీళ్ళందరూ అంగీకరించి, పరితః పద్మకర్ణికాం దళానీవ, పద్మము యొక్క కర్ణిక అంటే పద్మంలో మధ్యలో ఉండేటువంటి బొడ్డు అంటాం మనం, ఆ బొడ్డు చుట్టూతా ఒకదానితో ఒకటి చక్కగా అమరికగా ఉండి దగ్గరగా ఉన్నటువంటి
దళాని ఇవ రేకులు అమరికగా ఉన్నట్టుగా శ్రీకృష్ణం పరితః మండలాకారేణ తదభిముఖాః ప్రఫుల్ల దృశః నిషేధు. మధ్యలో కృష్ణుడిని కూర్చోబెట్టుకుని, అంటే ఎవరికి కూడా కృష్ణుడికి పక్కన కూర్చుందామని ఉండదు, కృష్ణుడిని చూస్తూ కూర్చుని ఉండాలనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి కృష్ణం పరితః కృష్ణుడి చుట్టూత మండలాకారేణ మండలాకారంతో తదభిముఖాః ఆయనకి అభిముఖంగా ఆయన్ని ఎదురుగుండా చూస్తూ నిషేధు వాళ్ళు కూర్చున్నారు. పత్ర పుష్ప శిలాఫలకాదిభిః కృతభాజనాస్తే వ్రజార్భకాః స్వాం స్వాం భోజ్యరుచిం మిథో దర్శయంతః హసంతశ్చ బుభుజుః. పత్ర పుష్ప శిలాఫలకాదిభిః, పత్ర ఆకులు, పుష్ప పువ్వులు, శిలాఫలకాలు అంటే చదునుగా ఉన్నటువంటి రాళ్ళు మొదలైనటువంటి వాటితోటి కృత భాజనాః తమ యొక్క భాజనాలు తినేటువంటి పాత్రల్ని సిద్ధపరచుకున్నటువంటి వాళ్ళే, తాము తినేటువంటి పాత్రలుగా రకరకాల ఆకులని పువ్వులని, మరి పువ్వులంటే ఎటువంటి పువ్వులో అంత విశాలంగా తినడానికి వీలుగా ఉండేటువంటి పువ్వులు ఏమున్నాయో అక్కడ మనకి తెలియదు. అట్లాంటి వాటన్నింటితోటి శిలాఫలకాలంటే చదునుగా చదరంగా ఉన్నటువంటి రాళ్ళు ఏవైనా ఉంటే దాని మీద పెట్టుకుని అన్నం తినచ్చు, తినడానికే ఇబ్బంది లేదు. ఇట్లాంటి వీటన్నింటితోటి తమ తలకు భోజన పాత్రల్ని తయారు చేసుకుని తే వ్రజార్భకాః ఆ గోప బాలకులందరూ కూడా స్వాం స్వాం భోజ్యరుచిం మిథో దర్శయంతః. స్వాం స్వాం అంటే తమ యొక్క ఎవరి భోజ్య వస్తువుల యొక్క రుచిని వాళ్ళు మిథః పరస్పరము ఒకళ్ళకొకళ్ళుగా దర్శయంతః చూపించుకుంటూ ఉన్న వాళ్ళే, అంటే ఒకళ్ళ తాలూకు ఆహారాన్ని మరొకళ్ళు షేర్ చేసుకుంటూ హసంతశ్చ బుభుజుః. హసంతః ఇలా అందరూ కలిసి తింటూ ఉన్నప్పుడు ఒక మంచి ఒక మెరిమెంట్ ఒకటి వచ్చేస్తుంది మనుషుల్లోకి. అలా నవ్వుతూ సంతోషంగా బుభుజుః భోజనం చేశారు. బాలకేలిః యజ్ఞభోక్తా భగవానపి మధ్యే జఠరవసనం వేణుం కక్షే చ శృంగవేత్రే వామపాణౌ దధ్యన్నం అంగుళీషు ఉపదంశాంశ్చ బిభ్రత్ మధ్యే తిష్టన్ నర్మవచోభిః పరితః సమావృతాన్ అర్భకాన్ హాసయన్ సవిస్మయం పశ్యతి స్వర్లోకవాసిని జనే దధ్యోదనం అభుంక్త. ఇక యజ్ఞభోక్త భగవాన్, యజ్ఞాలని యజ్ఞో వై విష్ణు యజ్ఞేయవాన్ తతః ప్రతిష్టతి అని చెప్పి చెప్తారు కదా. ఆ యజ్ఞభోక్త అయినటువంటి యజ్ఞము అనేటువంటిది ఎప్పుడూ కూడా విష్ణుప్రీతి కోసం చేయబడుతుంది అని చెప్తారు. ఆ యజ్ఞభోక్త అయినటువంటి భగవాన్ విష్ణువు నారాయణమూర్తి ఆయన బాలకేలిః ఇలా ఒక బాలత్వాన్ని ఒక కేలిగా ధరించిన వాడే, ఒక విలాసంగా ధరించిన వాడే, లేదా ఈ బాలకులందరితో కలిసి తాను పిల్లవాడై ఆడుకుంటూ ఆయన ఏం చేశాడు, మధ్యే జఠరవసనం వేణుం, ఆయన రూపం ఎలా ఉందో వర్ణిస్తున్నారు ఇక్కడ. జఠరవసనం అంటే పొట్టకి దిండుగా, పొట్టకి చుట్టూతా కట్టినటువంటి దట్టి ఉంది. ఆ దట్టికి మధ్యలో వేణుం, తన వేణువుని తన పిల్లన గోవిని ఆ దట్టిలోకి చొనిపి పెట్టుకున్నాడు. కక్షేచ శృంగవేత్రే, కక్షే ఈ చేతికి చంకలో శృంగము వేత్రము. శృంగం అంటే ఏమిటి, కొమ్ముబూర. అందరి ఒకళ్ళొకళ్ళు పిలుచుకోవడం కోసం ఒక సాధనం ఏదైనా ఉండాలి కదా. సో ఆ సాధనంగా వాడుకోబడుతున్నది ఏమిటంటే కొమ్ముబూర. ఆ కొమ్ముబూర తర్వాత వేత్రము. వేత్రం అంటే ఏంటి, వెదురుకర్ర. మామూలుగా పేముకర్ర అని చెప్పి చెప్తాం. పేముకర్ర ఎందుకు అంటే ఆ గోవుల్ని అదిలించడానికి, ఇంకా ఏదైనా అడ్డొస్తే వాటిని తొలగించుకోవడానికి, వీటన్నింటికీను ఒక శృంగము వేత్రము. వేత్రం అంటే ఈ వెదురు కర్ర. వామపాడవు దధ్యన్నం, ఎడం చేతిలో దధ్యన్నం. ఎడం చేతిలో ఇలా ముద్ద పెట్టుకుని ఇలా తింటున్నాడేమో మరి. సో ఎడం చేతిలోనేమో దధ్యన్నం, ముద్దగా పెట్టినటువంటి అన్నము. అంగుళీషు ఉపదంశాన్, వేళ్ల మధ్యలో ఉపదంశాన్ అంటే ఊరగాయ బద్దలు.
నంజుకోవడానికి పెట్టుకున్నటువంటి ఊరగాయ బద్దలు ఇవన్నీ పెట్టుకుని బిభ్రత్ వీటన్నిటినీ ధరించి ఉండి మధ్యే తిష్టన్ వాళ్ళందరి మధ్యలోనూ కూర్చుని నర్మవచోభిహి నర్మవచస్సులతోటి అంటే పరిహాస వచనాలతోటి పరితః సమావృతాన్ అర్భకాన్ హాసయన్ పరితః సమావృతాన్ తన చుట్టూ మూగి ఉన్నటువంటి అర్భకాన్ ఆ కుర్రవాళ్ళనందరినీ హాసయన్ నవ్విస్తూ ఇవన్నీ ఈయన ఈ పనిచేస్తూ ఉంటే వీళ్ళందరూ ఆకాశంలో ఉన్నటువంటి దేవతలందరూ ఉన్నారు కదా, వాళ్ళు సవిస్మయం పశ్యతి స్వర్లోకవాసిని జనే వాళ్ళందరూ చాలా విస్మయంగా ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. ఎందుకని? మహాయోగులు ఎంతో కాలం తపస్సు చేస్తే తప్పిస్తే సాక్షాత్కరించని భగవంతుడు గొప్ప గొప్ప యజ్ఞాలు చేస్తే ఆ యజ్ఞాలని స్వీకరించేటువంటి ఆ మహావిష్ణువు ఆయన పిల్లవాడైపోయి ఈ పిల్లలతో పాటు కలిసి ఆడుకుంటూ ఉంటే విస్మయం కాదు? దాంతో వీళ్ళందరూ స్వర్లోకవాసిని జనే అబ్బో మనం ఎంతో దూరం వైకుంఠానికి వెళ్ళి 7 వాకిళ్ళు గడిచి లోపలికి వెళ్తే ఆ వేత్రధరులందరూ అందరూ మన్ని ఒక వరుసలో లైన్లో నుంచోబెట్టి శబ్దం చెయ్యకండి, నిశ్శబ్దంగా ఉండండి, ఇన్ని మాటలు చెప్పి మనకి ఎట్లాగోట్లా ఇస్తారంటే మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ఎట్లా జరుగుతుందో మహావిష్ణువు దర్శనం దేవతలకు అంత కష్టంగా జరుగుతుంది. అంత కష్టంగా మనం వెళ్ళి చూస్తే తప్పిస్తే మనకి దర్శనమివ్వని మహా భగవంతుడే ఈయన వచ్చి పసిపిల్లలతో వీళ్ళతో ఎలా ఆడుతున్నాడు. పైగా వాళ్ళ ఎంగిలి ఒకళ్ళ ఆకుల్లోంచి ఒకళ్ళు తీసుకొచ్చిస్తూ ఉంటే అది ఎంగిలన్నమే కదా, అవన్నీ ఎలా తింటున్నాడు వీడు ఈయన అని చెప్పి అనుకుంటూ వీళ్ళందరూ సవిస్మయం పశ్యతి సవిస్మయంగా చూస్తూ ఉంటే దధ్యోదనం అభుంక్త దధి ఓదనాన్ని మనం దద్దోజనం అంటాం కాదది దధి ఓదనం అంటే పెరుగుతో కూడినటువంటి ఓదనం అన్నం, ఆ దధ్యోదనాన్ని పెరుగన్నాన్ని అభుంక్త తిన్నాడు. ఏవం లీలార్భకేణ అచ్యుతేన సహా సానందం భుంజానేషు గోపబాలకేషు తృణలోభితాః వత్సాః సుదూరం వనాంతరం ప్రావిశత్. ఇట్లా ఏవం ఈ విధంగా లీలార్భకేణ అచ్యుతేన లీలార్భకుడైనటువంటి కేవలం విలాసంగా ఒక ఆటగా బాలక రూపాన్ని ధరించినటువంటి ఈ అచ్యుతుడు పరమేశ్వరుడితో భగవంతుడితో కలిసి సానందం భుంజానేషు గోపబాలకేషు ఆ దూడల్ని కాచవలసినటువంటి గోపబాలకులందరూ సానందం ఆనందంగా ఇంకా అసలు చుట్టూతా ఏం జరుగుతోందో దూడలు ఏం చేస్తున్నాయో ఎక్కడ ఉన్నాయో ఏమీ పట్టించుకోకుండా హాయిగా భుంజానేషు భోజనం చేస్తూ ఉంటే తృణలోభితాః వత్సాః ఈ లేగదూడలు తృణలోభితాః తృణ అంటే మెత్తని గడ్డికి లోభితాః లోభం కొన్నవై ఆశ కొన్నవై ఏమైందిరా సుదూరం వనాంతరం ప్రావిశన్ ఇక్కడికి బాగా దూరంగా అంటే అవి అలా తింటూ అలా వెళ్ళిపోయినాయి అన్నమాట. బాగా దూరంగా ఉన్నటువంటి వనాంతరం ఇంకొక వనంతాలకి ఇంకొక ప్రదేశానికి ప్రవేశించేసినాయి. తాన్ అదృష్ట్వా సభయాన్ ససంభ్రమాన్ విరమ్య అశనం తద్గవేషణాయ జిగమిషతః వత్సపాన్ నివార్య శ్రీకృష్ణః సపాణికబలః తద్గవేషణాయ ప్రాతిష్ఠత. తాన్ అదృష్ట్వా ఇంకా కాసేపు అయ్యి వీళ్ళు ఒళ్ళు తెలిసి చుట్టూ చూసుకునేసరికల్లా కొద్దిగానే తిన్నారు, ఇంకా భోజనం బాగా ఏం తిల్లా కబురు చెప్పుకుంటూ తింటున్నారు, ఎక్కువ భోజనం ఏం కాల. అలా కాకుండా ఉన్నటువంటి ఆ సమయంలో ఈ దూడలు కనిపించలేదు. తాన్ అదృష్ట్వా సభయాన్ వీళ్ళందరికీ భయం వేసేసిందమ్మో ఈ దూడలు ఎటు వెళ్ళిపోయినాయో ఏమైపోయినాయో క్రూర జంతువులు వస్తాయో వీటిని ఏమన్నా తినేస్తాయో ఒకవేళ ఇవి దొరకకపోతే ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నకి ఏం సమాధానం చెప్పాలి ఇవన్నీ భయాలు వచ్చేసినాయి వాళ్ళకి. సభయాన్ భయంతో ఉండి ససంభ్రమాన్ కంగారు పడి కాళ్ళు విరగదొక్కుని ఉంటున్నారు. ఏం చేయాలి అని చెప్పి భయానికి వచ్చేశారు. ససంభ్రమాన్ విరమ్య అశనం గవేషణాయ జిగమిషతః అశనం విరమ్య భోజనం మానేసి భోజనం పక్కన పెట్టేసి తద్గవేషణాయ జిగమిషతః ఆ ఆవుల్ని వెదకడం కోసం జిగమిషతః వెళ్దాం అనుకుంటూ ఉన్నారు వాళ్ళు.
వత్సపాన్ నివార్య, ఆ వత్సపాలని, వత్సపులు అంటే ఈ దూడల్ని కాచేటువంటి, ఆ లేగదూడల్ని కాచేటువంటి చిన్నపిల్లలు అనమాట, వాళ్ళని నివార్య, వాళ్ళని ఆపి శ్రీకృష్ణ, కృష్ణుడు ఏం చేశాడు, స పాణికబల, ఎడం చేతిలో పెరుగన్నం ముద్ద పెట్టుకున్నాడు కదా, ఆ ముద్దతోటి అలాగే లేచాడు ఆయన. ఆ సపాణికబల, పాణికబలము అరచేతిలో పెట్టుకున్న ముద్దతో అలాగే ఉన్నవాడే తద్గవేషణాయ ప్రాతిష్ఠత, ఆ దూడల్ని వెదకడం కోసం ప్రాతిష్ఠత, తాను బయలుదేరాడు. అత్రాంతరే పురా భగవతః అఘాసుర మోక్షణం వీక్ష్య సవిస్మయః పద్మయోనిః అన్యదపి లీలార్భకస్య భగవతః మహత్వం ద్రష్టుకామః ఇతః అన్యత్ర వత్సాన్ వత్సపాంశ్చ నీత్వా అంతర్దధౌ. ఈ లోపల ఏమైంది, అత్ర అంతరే, ఈ లోపలే, పురా ఇంతకు మునుపు కొద్దిసేపటి క్రితమే, భగవతః అఘాసుర మోక్షణం వీక్ష్య, భగవంతుడు శ్రీకృష్ణుడు చేసినటువంటి అఘాసుర మోక్షణాన్ని, అఘాసురుడికి ఆయన మోక్షం ఇచ్చి వాడికి తన సాయుధ్యాన్ని కల్పించడాన్ని వీక్ష్య చూసి, సవిస్మయః పద్మయోనిః, సవిస్మయ ఎంతో ఆశ్చర్యానికి లోనైనటువంటి పద్మయోని, పద్మము తన యోనిగా కలవాడు అంటే తాను పుట్టినటువంటి జన్మ ప్రదేశంగా కలిగిన వాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు అన్యదపి లీలార్భకస్య భగవతః మహత్వం ద్రష్టుకామః, లీలార్భకుడైనటువంటి ఈ భగవంతుడి యొక్క అన్యదపి మహత్వం ద్రష్టుకామః, ఇంకొక మహత్వాన్ని, ఇంకొక మహిమని ద్రష్టుకామః చూద్దామని చెప్పి అనుకున్నవాడై, ఇతః అన్యత్ర వత్సాన్ వత్సపాంశ్చ నీత్వా, ఈ ప్రదేశాన్ని నుంచి మరొక ప్రదేశానికి, ఇతః అన్యత్ర అంటే ఈ ప్రదేశం నుండి మరొక చోటికి, వత్సాన్ వత్సపాంశ్చ నీత్వా, వత్సాన్ అక్కడెక్కడో దూరంగా మేస్తూ ఉన్నటువంటి లేగదూడలు, వత్సపాన్ ఇక్కడ ఇంకా కూర్చుని కృష్ణుడు వెళ్ళాడు కదా వీటిని చూసుకుంటాళ్లే అని ధిలాసగా ధైర్యంగా అన్నం తింటూ ఉన్నటువంటి ఈ గోప బాలకులు, వీళ్ళందరినీ కూడా నీత్వా తీసుకెళ్ళిపోయాడు. అంటే ఈ చోటు నుంచి మరొక చోటుకి వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు. ఆయన తీసుకెళ్ళి అంతర్దధౌ, ఒక్కసారిగా అంతర్ధానం అయిపోయాడు. ఈయన అంతర్ధానం అయ్యేసరికల్లా ఈయనతో పాటు వెళ్ళినటువంటి ఆ గోప బాలకులు, లేగదూడలు మొత్తం వాళ్ళు అంతర్ధానం అయిపోయారు, అంటే అదృశ్యమైపోయారనమాట. భగవాంస్తు శైలధరీ కుంజేషు ఆత్మవత్సకాన్ విచిత్య కాపి వనాంతరే వత్సాన దృష్ట్వా పునఃసరః పులినం ఆజగామ. భగవాంస్తు ఈయన కృష్ణుడేమో శైలధరీ కుంజేషు, శైలధరీ అంటే పర్వత గుహలు, కుంజేషు ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పొదరిళ్ళు, వీటన్నింటితోటి ఆత్మవత్సకాన్ విచిత్య తన తలుకు ఆ లేగదూడలన్నిటి వెతికాడు. క్వాపి వనాంతరే వత్సాన్ అదృష్ట్వా, ఇంకా ఈ దూడలు తనవే కాదు వీళ్ళందరి యొక్క దూడలు కూడా క్వాపి వనాంతరే ఇంకా వేరే ఇతర వన ప్రదేశాల్లో కూడా వత్సాన్ అదృష్ట్వా ఈ లేగదూడల్ని ఆయన కనుగొనలేకపోయాడు, చూడలేకపోయాడు. పునఃసరః పులినం ఆజగామ, మళ్ళీ వెనక్కి తిరిగి ఇక్కడికి పులినానికే అంటే ఈ ఎక్కడైతే వీళ్ళు కూర్చుని భోజనాలు చేస్తున్నారో అక్కడికి వచ్చేశాడు. అత్ర వత్సపాలానప్య దృష్ట్వా పునరుభావపి సమంతతో విచికాయ. ఇక్కడికి వస్తే ఏమైంది, ఇప్పటిదాకా అన్నం తింటూ కూర్చుని ఉన్నటువంటి ఆ పిల్లలందరూ ఎంతమంది, ఒకళ్ళ ఇద్దరా, చాలా మంది పిల్లలు, అంతమంది పిల్లలు ఎవ్వళ్ళు కనిపించలేదు. వత్సపాలానప్య దృష్ట్వా ఈ వత్సపాలులు కూడా కనిపించకపోయేసరికి పునః ఉభావపి సమంతతో విచికాయ, అంతకుముందు దూడల కోసం వెతికాడు, ఇప్పుడు దూడలు కాచేటువంటి కుర్రవాళ్ళు అది ఇద్దరి కోసము సమంతతః విచికాయ, మొత్తం అంతటా వెతికాడు. అథాపి క్వాపి వనాంతరే తానపశ్యన్ ప్రతినివృత్య సర్వజ్ఞః సర్వమిదం విధికృతమితి విదిత్వా తన్మాతృణాం బ్రహ్మణశ్చ ప్రమోదాయ ఉభయాయితం ఆత్మానం చక్రే. ఇది ఒక అద్భుతమైన రోమాంచాన్ని కలగజేసేటువంటి ఘట్టం అన్నమాట. క్వాపి వనాంతరే తానపశ్యన్, ఇంకా ఎంత వెతికినా ఏ ప్రదేశంలో కూడా, అంటే వీళ్ళతో పాటు బలరాముడు కూడా కనిపించలేదనమాట ఆయనకి.
బలరాముడు కనిపిస్తే కనీసం కొంత సంగతి తెలిసేది, ఆయన కూడా లేడు. లేకపోయేసరికల్లా క్వాపి వనాంతరే తాన పశ్యన్, ఏ వన ప్రదేశంలోనూ కూడాను వాళ్ళని వాళ్ళు దొరకలేదు. ఆయనకి దొరకకపోతే ప్రతినివృత్య వెనక్కి తిరిగి వచ్చాడు. ఇంతకుముందు ఎక్కడైతే వీళ్ళందరూ కూర్చుని చద్దన్నాలు తిన్నారో అక్కడికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి అప్పుడు ఆయన సర్వజ్ఞ, మరి ఆయన కన్ను ఎవరు కప్పలేరు కదా, సర్వజ్ఞుడు. ఆ సర్వజ్ఞుడు కావడం వల్ల సర్వమిదం విధికృతమితి విధిత్వా, ఇదం సర్వం, ఈ జరిగిన సంగతి అంతా కూడా విధికృతం. విధి అంటే బ్రహ్మదేవుడి చేత కృతం, చెయ్యబడినటువంటి పని, బ్రహ్మదేవుడు చేసిన పని ఇది అని విధిత్వా తెలుసుకుని, లేకపోతే విధి అంటే జరగాల్సినటువంటి విధి, డెస్టినీ ఏదైతే ఉందో దాని కారణంగా జరిగింది అని విధిత్వా తెలుసుకుని, తన్మాతృణాం బ్రహ్మణస్య ప్రమోదాయ, తన్మాతృణాం అంటే ఇక్కడ ఈ దూడల యొక్క పిల్లవాళ్ల తల్లుల యొక్క గోప స్త్రీల యొక్క, గోపబాలకుల తల్లులైనటువంటి గోప స్త్రీలు, ఈ లేగదూడలకు తల్లులైనటువంటి ఆవులు, కాబట్టి వీళ్ళందరూ మాతలే. మాతృణాం బ్రహ్మణశ్చ, బ్రహ్మదేవుడికి ప్రమోదాయ సంతోషాన్ని కలిగించడం కోసమై ఉభయాయితం ఆత్మానం చక్రి, తనని తాను ఉభయాయితం అంటే గోపబాలకులు గోవత్సలు వీటి యొక్క రెండు రూపాలలోకి తనని తాను చక్రే మలుచుకున్నాడు. తన్ని తాను ఈ రెండు రూపాలు కలిగిన వాడిగా చేసుకున్నాడు. ఎట్లా చేశాడు ఏమిటి అనేది మళ్ళీ ఇంకొక కథలో విందాం. ఇక్కడికి స్వస్తి.